భగత్ సింగ్ రాజ్గురు సుఖ్దేవుల 92వ వర్ధంతి సందర్భంగా సామర్లకోటలో భగత్ సింగ్ విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో 40 మంది రక్తదానం చేశారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ మాట్లాడుతూ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన వీరుల త్యాగం చేర్చుకోనేమని, యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి వారి స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. సామర్లకోట భగత్ సింగ్ విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ఈరోజు రక్తదాన శిబిరం అనేటువంటిది నిర్వహించడం జరుగుతుంది. భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవుల 95వ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నారు. నేటి యువతరం ఈ కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి. భగత్ సింగ్ త్యాగాలను గుర్తుపెట్టుకోవాలి. రాజ్గురు సుఖదేవుల త్యాగాలను గుర్తుపెట్టుకుని ఇలాంటి సామాజిక అవసరాలు తీర్చేలాగా రక్తదాన శిబిరాన్ని ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. నేను 51వసారి ఇవ్వడం జరిగింది. మీ ముందు నేను ఆరోగ్యంగానే ఉన్నాను. ఇంకొక 50 సార్లు కూడా ఇచ్చేతన జరుగుతుంది. గంజాయి గాని, డ్రగ్స్ గాని ఇలాంటి విషయాల్లో చాలా స్కూళ్లు దాకా కూడా వెళ్లిపోయి అమ్మకాలు జరుగుతున్నటువంటి పరిస్థితి నేడు కనబడతా ఉంది. ప్రభుత్వాలు నామమాత్రపు చర్యలే తీసుకుంటూ ఉన్నాయి. కాబట్టి యువత చెడు మార్గం పట్టకుండా సామాజికమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా భారతదేశ అభివృద్ధిలో యువత పార్టిసిపెంట్ వాళ్ళ యొక్క ప్రాముఖ్యత పెంచాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టే భగత్ సింగ్ యొక్క 95వ వర్ధంతిని గుర్తుపెట్టుకుని ఇలాంటి అనేక కార్యక్రమాలు సమాజానికి ఉపయోగపడే